బ్రేకింగ్ లో చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షపు నీటిలో కొట్టుకుపోయి ముగ్గురు మృతి చెందారు, ఒకరు గల్లంతయ్యారు. మృతులు షేక్ ముని, షేక్ ఇలియాస్, గణేష్లుగా గుర్తించారు. గల్లంతైన యామిని కోసం గాలింపు కొనసాగుతోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోట్లో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షపు నీటిలో కొట్టుకుపోయి ముగ్గురు మృతి చెందారు, ఒకరు గల్లంతయ్యారు. మృతులు షేక్ ముని, షేక్ ఇలియాస్, గణేష్లుగా గుర్తించారు. గల్లంతైన యామిని కోసం గాలింపు కొనసాగుతోంది. ద్వారకా ఉండేది కదా మన చిన్నగడి ఖచ్చితంగా ఇంకా బాబు అటు సూచన ఇంటికి వస్తాను. ఆ స్టేషన్లో నీళ్ళు ఎక్కువడంతో వాడు పిల్లలు నలుగురు ఇచ్చిన ఈ పాప రెండు పెద్దగా ఉండింది. ఈ పాప ఇంకో సైడ్ దిగేసింది అంటాడు వాడు డ్రైవర్. అది ఏం జరిగిందో మనకేం ఆటో పడలేదు కదా. షాప్ లో వదిలే అంట. ఈ బాబు దిగింది కిందికి, నీళ్ళు అప్పటికే ఎక్కువ వచ్చినాయంట. గురేసింది అన్ని మిస్ అయితే జాగ్రత్త అంటాడు నా కూతురున్నా. బ్రేకింగ్ లో చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోట్లో వర్ష బీభత్సంలో కొట్టుకుపోయి ముగ్గురు మృతి చెందారు, ఒకరు గల్లంతయ్యారు. మరింత అదనం సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, ఏం జరిగింది? యాక్చువల్ గా ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఓకే, థ్యాంక్ యూ రమణ. ఉమ్మడి కడప జిల్లాలో ఎప్పుడు ఎవరు మరిచిపోలేనటువంటి ఓ విషాద సంఘటన అందరినీ కలిసివేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలోనే అత్యంత వర్షాభావం ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కేవలం రాయచోటి మాత్రమే అని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి ప్రాంతంలో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షాలు మామూలుగా పడటం చూస్తుంటాం, కానీ భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు సైతం చూస్తుంటాం. కానీ నిన్న రాత్రి కురిసినటువంటి వర్షాలనైతే ఇంతవరకు చూడలేదని స్థానికులు చెప్పుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేఘాలే దాదాపుగా కింద పడ్డాయా అన్నట్టుగా వర్షాలు పడి రాయచోటిని మొత్తం బీభత్సానికి గురి చేసింది. అలాగే భయోత్పాతానికి కూడా గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఈ వర్ష ప్రభావంతో రాయచోటి వీధులన్నీ ఒక్కసారిగా ఏకంగా నదులే అయ్యాయి. ఈ ప్రవాహంలో నలుగురు ప్రాణాలు పోగొట్టుకోవడము అత్యంత విషాదకరమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉండడం కూడా మరింత విషాదంగా మనం భావించవచ్చు. ఈ ఇద్దరు చిన్నారుల్లో ఒకరిని కాపాడపోయి తల్లితో పాటు పక్కింటి వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోవడము మరింత విషాదకరమైనటువంటి అంశంగా మనం పరిగణించవచ్చు. మరణించినటువంటి వారిలో షేక్ మున్ని, 22 ఏళ్ల షేక్ మున్ని, తర్వాత 6 ఏళ్ల షేక్ ఇలియాస్, తర్వాత 30 ఏళ్ల గణేష్, అలాగే 7 ఏళ్ల యామిని కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే యామిని డెడ్ బాడీ మాత్రము ఇంతవరకు కూడా కనిపించలేదు. ఈ అమ్మాయి డెడ్ బాడీ కోసము ఇప్పటికే రెవెన్యూ బలగాలతో పాటు అటు అగ్నిమాపక సిబ్బంది, తర్వాత పోలీసులు, రెస్క్యూ టీం కూడా మొత్తం పట్టణం అంతా గాలించే ప్రయత్నం చేస్తున్నారు. స్కూల్ నుంచి వస్తున్నటువంటి సమయంలో ఆటోలో దాదాపుగా ఒక 5-6 చిన్నారులు ఉంటున్నారు. ఆ ఆటోలో ఒక్కసారిగా పడినటువంటి వర్షంతో ఆ వీధుల్లోకి దాదాపుగా వరద ప్రవాహమే వచ్చినట్టుగా అనిపించింది. ఆ ప్రమాదంలో ఆటో నీటిలో కొట్టుకుపోయింది. వీరిలో యామిని మాత్రం గల్లంతైంది. మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఇలియాస్ అనేటువంటి 6 ఏళ్ల బాలుడు బయట వర్షం పడుతుందనేటువంటి ఉద్దేశంతో చూడటానికి ఇంటి బయటకు వచ్చాడు. కాలు జారి కింద పడ్డాడు. ఆ ప్రవాహంలో చూస్తుండగానే కొట్టుకుపోయాడు. అలా కొట్టుకుపోతున్నటువంటి కొడుకును కాపాడుకుందామని ఆ తల్లి అయినటువంటి షేక్ మున్ని పరుగులు తీసింది. అలాగే పక్కింటిలో ఉంటున్నటువంటి గణేష్ అనేటువంటి యువకుడు కూడా సాహసం చేశాడు. అయితే బాలుడు ఇలియాస్ ను కాపాడలేకపోయారు. ఆ ఇద్దరు కూడా బయటపడలేకపోయారు. ఈ ముగ్గురు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడము మరింత విషాదకరమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘోరం జరగడానికి కారణం ఎవరు అంటూ స్థానికులు తీవ్రంగా స్పందిస్తున్నారు. రాయచోటి
మున్సిపల్ వ్యవస్థ దాదాపుగా అస్తవ్యస్తంగా ఉండటంతో ఇలాంటి విషాదకరమైనటువంటి పరిస్థితులు సంభవించాయని కూడా స్థానికులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే మురుగునీటి వ్యవస్థను చెక్కబెట్టినటువంటి దాఖలాలు ఏమాత్రం కనిపించవు. కనీసం పట్టణంలో చాలా చోట్ల ఇప్పటికీ మురికి కాలువల నిర్మాణం ఏమాత్రం లేదు. చాన్నాళ్లుగా అంటే ఇన్నాళ్లుగా వర్షాలు అంటే జిల్లాలో ఉంటున్నటువంటి ప్రాంతాల్లో రాయచోటి తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఉండేటువంటి ప్రాంతము. అలాంటి ప్రాంతంలో వర్షాలు కురిసినటువంటి పరిస్థితులు చాలా తక్కువగానే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ కాలువల అంటే మురికి కాలువ వ్యవస్థ ఎలా ఉంది, కాలువ నీళ్లు ఏ విధంగా ప్రవహిస్తున్నాయి అనేటువంటి విషయం ఇప్పటికీ వరకైతే కనుక ఇలాంటి ప్రమాదాలు జరగకపోవడంతో ఏమాత్రము బయటపడలేదు. ఇప్పుడు భారీ వర్షాలు కురిశాయి కాబట్టి గడిచిన పాలకుల తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ సమస్య పరిష్కారం కూడా ఏంటి అనేది కూడా ఇప్పుడు స్థానికుల్లో పెద్ద ఎత్తున ప్రశ్నల తర్వాత విమర్శలు కూడా లేవనెత్తున్నాయి. ఈ మరణాలకు కారణము గురించి ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం గమనించుకోవాలి. గడచినటువంటి ప్రభుత్వంలో దాదాపు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన తొలిసారిగా రాయచోటికి వచ్చినప్పుడు దాదాపుగా 3,000 కోట్లు రాయచోటి పట్టణానికి అంటే రాయచోటికి కేటాయించారు. వీటిలో 370 కోట్లు మురుగునీటి వ్యవస్థను అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం కేటాయించారు. ఆ నిధులన్నీ ఎక్కడ పెట్టారు అనేటువంటి వివాదం ఇప్పుడు స్థానికుల్లో బలంగా వీస్తుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ హుసేన్.